Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు స్టేట్ వైజ్గా. మనకు ఆల్ ఇండియా ర్యాంక్ నెక్స్ట్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు. ఓకే, ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో కొద్ది డౌట్స్ పేరెంట్స్కి కాల్ చేస్తున్నారు. ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను దాని గురించి, ఒకసారి చూడండి. అండ్ పేరెంట్స్ యొక్క మెయిన్ డౌట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అసలు లాస్ట్ ఇయర్కి ఇయర్కి వ్యత్యాసం ఎంత ఉంది అది ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అసలు నేమ్స్ ఎందుకు ఇవ్వలేరు సార్, లాస్ట్ ఇయర్ ఏమో నేమ్స్ ఇచ్చారు కదా వెరీ క్లియర్గా, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, అసలు దీంట్లో స్టేట్ ర్యాంక్ అంటే ఏంటి అనేది చూద్దాం. స్టేట్ ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సీరియల్ నెంబరే అండి. ఈ సీరియల్ నెంబరే స్టేట్ ర్యాంక్ అంటే. స్టేట్ ర్యాంక్ అంటే ఏంది, సీరియల్ నెంబరే అనమాట. ఈ సీరియల్ నెంబరే, ఎందుకంటే 36,776 నెంబర్ ఎంత ఉంది, 36,776 మంది క్వాలిఫై అయ్యారు కదా, 36,776 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఓకే, వీటిలో ఈ స్టూడెంట్ నెంబర్ ఇచ్చారు, 1 by 1 ఇచ్చారనమాట. ఇక ఫస్ట్ మార్క్ ఎంత ఉంది, 669. ఆల్ ఇండియానేమో 19th, ఆంధ్రప్రదేశ్లో ఎంత, ఫస్ట్ ర్యాంక్, అలా అనమాట. సో 36,776 స్టూడెంట్స్ 1, 2, 3, 4 అని ఇది మీ ర్యాంక్ అనమాట. కన్ఫ్యూజ్ కాకండి, ఇది మీ ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ 626 మార్క్స్, ఈ రూల్ నెంబర్ ఉంది కదా, ఈ రూల్ నెంబర్ ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ర్యాంక్ ఎంత అంటే 17. ఏది చూస్ చేసుకున్నా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 622 మార్క్స్ ఉన్నాడు టోటల్గా. నీట్ ర్యాంక్ ఎంత అంటే 391. ఇది స్టేట్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 22 అనమాట. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 22. ఇది సీరియల్ నెంబరే ర్యాంక్ అండి, సీరియల్ నెంబరే ర్యాంక్. మీ రూల్ నెంబర్ చూసుకోండి, స్టేట్లో ఏ ప్లేసో చూసుకోండి. ఇందులో ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, బీసీ ఎంతమంది, ఓసీ ఎంతమంది, ఎస్సీ ఎంతమంది, ఎస్టీ ఎంతమంది అనేది లేదు. అది ఒకటి మనకు దానివల్ల ఫుల్ క్లారిటీ రావట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇంకొక యూస్ఫుల్ పాయింట్ అంటే, 560 మార్క్స్ అబోవ్ ఉన్న వాళ్ళంతా ఎయిమ్స్కి వెళ్ళిపోతారు. 99% ఎయిమ్స్లోకి వెళ్ళిపోతారు, ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్ళిపోతారు. ఇంకా 200 బిలో మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరు జాయిన్ గారు, ఓపెన్ స్టూడెంట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం కన్వీనర్ కోటా కింద. ఇంకా మిగిలిన ఈ 560 బిలో నుంచి ఇంకా 400 ప్లస్ నుంచి 560 వరకు ఫుల్ కాంపిటీషన్, ఇక చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, అక్కడున్న వాళ్ళకే ఫుల్ టెన్షన్, ఇప్పుడు వస్తుందా రాదా అని. ఓకేనా, సో ఇదండి కన్క్లూజన్. ఓన్లీ సీరియల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంక్. ఇంకొక డౌట్, ఇది ఒకటి. ఓకే, సీరియల్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంక్. ఇంకో డౌట్ ఏంటి అంటే, సరే ఎందుకు సార్ ఇది నెంబర్ ఇచ్చారు ఈసారి, నేమ్స్ ఎందుకు ఇవ్వలేదు, ఏదైనా రీజన్ ఉందా అంటే, ఇప్పుడు మీ నేమ్ ఉంది ఇక్కడ క్లియర్గా, మీ నేమ్ ఉంది, మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో తెలుసు. ఇప్పుడు మీడియేటర్స్ ఉంటారు కదా, కన్సల్టెంట్ వాళ్ళు, బ్రోకర్లు, మీడియేటర్స్, మధ్యవర్తులు ఉంటారు కదా, వాళ్ళు మీకు ఫోన్ చేసి ఈ పలానా స్టూడెంట్ వాళ్ళ ఫాదరా మీరు అంటే కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే మా అబ్బాయి పేరు మా అమ్మాయి పేరు చెప్తున్నారు అంటే, మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఇంత ర్యాంక్ వచ్చింది కదా అండి, సో ఆ ర్యాంక్కి రాదు మీ కాలేజ్లో. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ఒక స్టూడెంట్కి నేను మేనేజ్మెంట్ సీట్ ఇప్పించాను, తక్కువ, మీరు వెళ్తే 20 lakhs చెప్తారు, నేను మాట్లాడితే 12 lakhsలోనే అయిపోగొట్టేస్తా అని సంథింగ్ స్టోరీస్ చెప్తారు మీకు. మీరు కన్వే అయ్యే ప్రమాదం ఉంది, అందుకే మీ డీటెయిల్స్ హైడ్ చేయాలి అని. ఇప్పుడు ఈ రూల్ నెంబర్ తోటి ఎలా కాల్ చేస్తారు, ఈ రూల్ నెంబర్ బేస్ చేసుకొని ఈ రూల్ నెంబర్ వాళ్ళ ఫాదరేనా మీరు అని అడగలేరు కదా, అడిగినా మనం కనెక్ట్ కాము కదా, మీరు ఎవరు కాల్ చేసిందని. మెయిన్ ఇంపార్టెంట్ మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అనేది ఒక మెయిన్ రీజన్ అండి. సో అందుకని ఇవ్వలేదు నేమ్స్. సో మీకు మాత్రమే తెలుస్తుంది, మీకు స్టేట్ ర్యాంక్ ఎంత అనేది మీకు మాత్రమే తెలుస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అన్నది. ఇది ఒకటి. ఇంకొకటి, ప్రజెంట్గా కాంపిటీషన్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్కి అనేది మీకు చూపించబోతున్నా. ఒక ఇన్ఫర్మేషన్ అసలు మీకు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది కొద్దిగా. మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తెలిసి ఉంటుంది, ఒక్కసారి డిస్కస్ చేస్తూ ఉంటే మీకు ఏదైనా ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ కావడము, ఓకే ఇక్కడ నేను అనవసరంగా టెన్షన్ పడుతున్నా అనే విషయం అర్థమవుతుండొచ్చు. అందుకే వీడియోస్ని చూడండి. మ్యాక్సిమం నేను స్టూడెంట్ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని డిస్కషన్, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను ఎలా ఆన్సర్ చేస్తా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటివి అనే పాయింట్ ఆఫ్ వ్యూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ న్యూస్ వచ్చేసి యూజీ రాష్ట్ర ర్యాంకర్ల జాబితా విడుదల, ఇది మనకు తెలుసు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొత్తం ఎంతమంది ఉన్నారు, 36,776 మంది ఉన్నారు, ఇది కూడా మనకు తెలుసు. సార్ ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటో అది చెప్పండి అంటారు.
నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, 36,776 మంది కనీస మార్కులు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర కోర్సుల ప్రవేశానికి అర్హత సాధించారు. ఢిల్లీ నుంచి అందిన సమాచారం మేరకు రాష్ట్రం నుంచి వరుస క్రమంలో ర్యాంకులు పొందిన విద్యార్థుల జాబితాను విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఇక చూడండి, రాష్ట్రం నుంచి వరుస క్రమంలో ర్యాంకులు అంటే సీరియల్ నెంబరే ర్యాంకులు, ఇది ప్రూఫ్. ఓకే, విద్యార్థుల జాబితాను విశ్వవిద్యాలయం వెల్లడించింది. ప్రవేశాల దరఖాస్తుల స్వీకరణ తేదీల నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఏంటి సార్ అని మీ డౌట్. నోటిఫికేషన్ ఏంటి అంటే, ఒక నోటిఫికేషన్ కొంత అమౌంట్ ప్రాసెసింగ్ ఫీజు కట్టి మనం సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. వాళ్ళు ఒక లింక్ ఇస్తారు, అప్పుడే మనకి ఎలిజిబుల్, ఇప్పటికిప్పుడు చేయడానికి రాదు. నోటిఫికేషన్ ఇస్తారు, ఈ డేట్ లోపల సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి అని. ఈ 36,776 మందికి చాయిస్ ఇస్తారు. ఇప్పుడు ఇందులో కొద్దిమంది అప్లై చేసుకోరు. ఎవరు అప్లై చేసుకోరు? 660, 50 వచ్చిన వాళ్ళు ఫుల్ క్లారిటీ కదా ఏమ్స్ వస్తుందని వాళ్ళు చేసుకోరు. ఈ 200 బిలో ఉంటారు కదా వాళ్ళు చేసుకోరు, మాకు రాదు అని ఓపెన్ స్టూడెంట్ ఉన్న వాళ్ళు. లేదు సార్ నేను ట్రై చేస్తుంటే చేసుకోండి, నా సజెషన్ అదే. అందరూ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు, కొద్దిమంది చెయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్ 6,776 మంది అప్లై చేయలేరు అనుకోండి, ఓన్లీ 30,000 మంది మాత్రమే అప్లై చేశారు అనుకోండి. ఈ 30,000 మంది యొక్క మెరిట్ లిస్ట్ మళ్ళీ ఇస్తారు, మళ్ళీ మొత్తం ఇస్తారు. ఈ 30,000 స్టూడెంట్స్కి మాత్రమే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఈ 30,000 స్టూడెంట్స్కి మాత్రమే కాంపిటీషన్లు ఉంటారు. ఇక ఓకే, డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపలనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఈ 30,000కి మెరిట్ ఇస్తారు కదా, ఆ మెరిట్ని బట్టి ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది మనకు. అక్కడ నేమ్స్ ఇచ్చి రిజర్వేషన్ ఇస్తే ఆ రోజే డిసైడ్ కావచ్చు వస్తుందా రాదా అనేది. అదండి ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ఇది నెక్స్ట్ స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కరెక్టే, ఎందుకంటే అందరు అప్లై చేయరు కదా. 19వ ర్యాంకుతో ప్రారంభం. రాష్ట్రం నుంచి తొలి ర్యాంక్ ఎవరంటే ఆల్ ఇండియాలో 19th సాధించిన స్టూడెంట్ అనమాట. ఆ విద్యార్థికి 669 మార్కులు వచ్చాయి. అర్హత సాధించిన వారిలో చివరి విద్యార్థి 113 మార్కులు, లాస్ట్ స్టూడెంట్ ఏమో 113 మార్కులు. 13 లక్షలు ఉంది, 13,19,140. విశ్వవిద్యాలయం ప్రకటించిన జాబితాలో జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకులు పొందిన వారిలో ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 207 లోపల 11 మంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఇది ఒక ఇన్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు చెప్తా చూడండి, గత ఏడాది వరకు విశ్వవిద్యాలయం విద్యార్థుల పేర్లతో ర్యాంకులు ప్రకటించేది. మన డౌట్ అదే కదా, పేర్లు ఎందుకు ఇవ్వలేరు అని. ఈ అవకాశాన్ని మధ్యవర్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మీ డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లో దొరికితే ఆటోమేటిక్గా ఎవరైనా మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు కదా. ఓకే, మధ్యవర్తులు తమకు అనుకూలంగా మార్చుకుండడంతో ఈసారి రోల్ నెంబర్ల వారీగా ఇస్తున్నారనమాట. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఒక ఆర్టికల్ తీసుకున్నాం మళ్ళీ. నీట్ యూజీ అర్హుల జాబితా విడుదల. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన విద్యార్థుల లిస్టు ఇచ్చారు. ఓకే, నీట్ ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయిస్తామని రిజిస్ట్రార్ రాధికారెడ్డి గారు తెలిపారు. దళారుల మాటలు నమ్మొద్దు, మీరు నమ్మినా నో బెనిఫిట్. మీరు దళారుల ద్వారా వచ్చిన ప్రాపర్ వేలో వచ్చినా అంతే, మీ ర్యాంక్కి తగ్గట్లే వస్తుంది. కేటగిరీ బి అండ్ ఎన్ఆర్ఐ కూడా కట్ ఆఫ్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంటుంది, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏబిసి అంటే ఏంది సార్, ఇన్ని సీట్లు ఇస్తారు, అసలు దాని గురించి చెప్పండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ ఇచ్చాను చూడండి, నీట్ ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు నమ్మొద్దు అని చెప్తున్నారు. అధికారుల్లో జాబితాను పెట్టారు. ఇక్కడ ఒక యూస్ఫుల్ పాయింట్ అండి, గతేడాదితో పోలిస్తే రాష్ట్ర విద్యార్థులు సాధించిన ర్యాంకులు స్కోర్లలో భారీగా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ గత ఏడాదితో పోలిస్తే 100 లోపు విద్యార్థులు ఎంత స్కోర్ సాధించారు? 681 to 710. 100 లోపల 681 to 710 మార్కుల సంగతి పక్కన 120 మార్క్స్ డిఫరెన్స్ ఉంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. 100 విద్యార్థికి లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ ఉండే? 6,488 ఉండే. ఇది ఎప్పుడు 2024. 2025లో 100 విద్యార్థికి ర్యాంక్ ఎంత వచ్చింది? 1946. చూడండి, లాస్ట్ ఇయర్ ఏమో 6,000 ఎబో, ఈ ఇయర్ ఏమో జస్ట్ 1,900. అంత టఫ్ ఉంది పేపర్. ఓకే, సో మార్కులు తక్కువ వచ్చినాయని టెన్షన్ పడకండి. ఓకే, ఓకే ఇక్కడ నెక్స్ట్ 100 విద్యార్థికి గతేడాది 500 ఆ పైన స్కోర్ సాధించిన విద్యార్థులు 7,261 ఉంటే ఈసారి జస్ట్ 1,813 ఉన్నారు. తక్కువ ఉన్నారు చూడండి, ఎక్కువ మార్కులు వచ్చిన నెంబర్ తక్కువ ఉంది. ఇక్కడతో టెన్షన్ లేదు. ఇక ఇక్కడ టెన్షన్ స్టార్ట్ మనందరికీ. గతంలో 400 నుంచి 499 మార్కులు, 400 to 499 ఉంది కదా, ఇక బార్డర్ పిల్లలు. ఓకే, ఎంతమంది ఉన్నారు లాస్ట్ ఇయర్?
4517 ఉంటే ఈసారి 6810 ఉన్నారు, 6810 ఉన్నారు. ఇక్కడ ఫుల్ టెన్షన్ ఉంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అందరికీ నెంబర్. ఓకే, బట్ పార్టిసిపేట్ చేయండి, లాస్ట్ వరకు కష్టపడండి. ఓకే, మాపప్ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్ వరకు చూడండి. గివ్ అప్ మాత్రం ఇవ్వకండి. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అయ్యండి, లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు వేరే కోర్సులో జాయిన్ అవుతుంటే జాయిన్ అవ్వండి, కానీ ఇది మాత్రం వదలకండి, గివ్ అప్ ఇవ్వకండి. ఓకే, లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం. ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఎందుకంటే మెరిట్ లిస్ట్ కోసం, సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేయడం కోసం, జెన్యూన్ స్టూడెంట్ ఎవరు, ప్రాబ్లం లేని స్టూడెంట్స్ అందరినీ ఫిల్టర్ చేయడం కోసం అనమాట. రాష్ట్ర స్థాయి అర్హుల జాబితాను వెలువడిన దృష్ట్యా కన్వీనర్ యాజమాన్య కోటా ప్రవేశాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ వస్తుంది. కొద్దిమంది ఇప్పుడే అడుగుతున్నారు, సార్ మాకు కన్వీనర్ కోటా రాదు, మాకు అదే తెలుసు, మేము ఎంక్వైరీ చేసుకున్నాం, కేటగిరీ బికి ఇప్పుడే నేను ట్రై చేస్తా, ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అన్నారు. ఫస్ట్ కేటగిరీ ఏ వస్తుందండి, తర్వాతనే బి వస్తుంది. రెండు ఎట్ ఏ టైం రావు. ఇక్కడ ఇచ్చారు చూడండి, వేరువేరుగా హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీని తర్వాత కొద్దిమంది అడుగుతున్నారు, సార్ ఆల్ ఇండియా కోటా ఎప్పుడు ఇస్తారు, స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అంటే, ఫస్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్ జరుగుతుంది, నెక్స్ట్ ఇమ్మీడియట్గా స్టేట్ జరుగుతుంది. ఇంకొక పాయింట్, దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆధారంగా మెరిట్ జాబితాలు ఖరారు చేస్తారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ కౌన్సిలింగ్ అనంతరం, ఫస్ట్ ఆల్ ఇండియా కోటా రాష్ట్ర స్థాయిలో తొలుత కన్వీనర్, అదే ఫస్ట్ రౌండ్ అయిపోయిన వెంటనే రాష్ట్ర స్థాయిలో తొలుత కన్వీనర్, అనంతరం యాజమాన్యం. ఓకే, ఫస్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్, నెక్స్ట్ స్టేట్ ఫస్ట్ రౌండ్ కన్వీనర్ కోటా, ఇమ్మీడియట్గా కేటగిరీ బి అదే మేనేజ్మెంట్ ఇస్తారు. కానీ మనకేమనిపిస్తుంది పేరెంట్స్కి, సార్ ఆల్ ఇండియా మొత్తం అయిపోయినాక స్టేట్ పెడితే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ రాకుంటే ఇక్కడికి వస్తాం. ఆల్ ఇండియా ఇది స్టేట్లో కన్వీనర్ కోటా మొత్తం అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ రాదు అని అర్థమైనాక మేము డబ్బులు పెట్టాలన్నా వద్దా అని అనుకుంటాం. ఇది కదా మనం కోరుకునేది. కానీ వీళ్ళు ఎక్కడికక్కడ స్టూడెంట్ని ఫ్రీజ్ చేసి పడేస్తున్నారు. ఎందుకంటే రౌండ్ 1 అయిన వెంటనే మేనేజ్మెంట్ ఇస్తారనమాట. ఎందుకంటే నువ్వు డిసైడ్గా ఇప్పుడే వస్తా, నీకు కావాలా వద్దా, వద్దు అనుకుంటే నువ్వు మేము మేనేజ్మెంట్ వెళ్ళిపోతాము అని చెప్తారనమాట. కానీ సెకండ్ రౌండ్ పెడతారు, మాపప్ రౌండ్ పెడతారు, స్టే వేకెన్సీ రౌండ్ వరకు ఉంటుంది. టెన్షన్ పడకండి. రౌండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. నేను మేనేజ్మెంట్ వెళ్ళను అంటే, నేను డబ్బులు అంతా పే చేయలేము అనుకుంటే, కన్వీనర్ కోటా ఏ ఫస్ట్ రౌండ్ చూడండి, సెకండ్ రౌండ్ చూడండి, మాపప్ రౌండ్ చూడండి, స్టే వేకెన్సీ రౌండ్ వరకు చూడండి. ఓకే, ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ కౌన్సిలింగ్ అనంతరం రాష్ట్ర స్థాయిలో తొలుత కన్వీనర్, అనంతరం యాజమాన్యం. అయితే లాస్ట్ ఇయర్ ప్రకారం 18 గవర్నమెంట్ ఉన్నాయి, 18 ప్రైవేట్ ఉన్నాయి. ఈ వీటిలో కన్వీనర్ బి అండ్ సి. కన్వీనర్ అంటే కేటగిరీ ఏ 1000s అయిపోతుంది, లేదా 1 lakh లోపల అయిపోతుంది. బి అంటేనేమో 13 నుంచి 14 లక్షల లోపల. సి అంటేనేమో ఇక మొత్తం కలిపి చెప్తున్నాను నేను, మొత్తం కలిపి. ఓకే, 1 కోటి పైననే అవుతుంది అది సి అనేది. ఓకే, ఎవ్రీ ఇయర్ బి అంటే ఇక 13-14 లక్షలు. అంటే సింపుల్గా చెప్పాలంటే 1 కోటి పైన అంటేనేమో సి, 50 లక్షలు 60 లక్షలు అంటేనేమో బి, ఇక 5 లక్షలు 6 లక్షలు అంత లోపల అంటేనేమో ఏ అనుకోండి. ఇక ఓవరాల్గా నేను మళ్ళీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 6510 అని ఇచ్చారు. సీట్ మ్యాట్రిక్స్ తర్వాత కూడా మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. మీరేం నెంబర్ని బట్టి కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. 6510 ఉన్నాయి కదా. కన్వీనర్ కోటా కింద 4521 అంటే ఫీజు గవర్నమెంట్ కోటా. ప్రభుత్వ కళాశాలలో 475 సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ అవుతాయి. గవర్నమెంట్ కాలేజీలలో ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా ఎంటర్ అవుతారు. వేరే స్టేట్ పిల్లలు కూడా వచ్చి ఎంటర్ అవుతారు గవర్నమెంట్. ఓకే, 475 అవి ఆల్ ఇండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 4046 ఉన్నాయి కదా, మిగిలిన 4046 మొత్తం ఎన్ని ఉన్నాయి, 6510. కన్వీనర్ కోటా కింద ఎన్ని ఉన్నాయి, 4521. అందులో ప్రభుత్వ కళాశాలల్లో 475 సీట్లేమో ఆల్ ఇండియా కోటాలో వేరే స్టేట్ వాళ్ళు వస్తారు. మిగిలిన 4046 ఉంటాయి కదా, అవి రాష్ట్ర స్థాయి కన్వీనర్ కోటా కింద భర్తీ అవుతాయి, అంటే కేటగిరీ ఏ కిందనే. ఓకే, నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ కోటా వర్సిటీ భర్తీ చేస్తుంది. నెక్స్ట్ 1989 ఏమో పి అండ్ సి అనమాట. మేనేజ్మెంట్ ఎన్ని ఉంటాయి సార్ అంటే 1989. ఇక మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకోండి, 1989. బీడీఎస్, నెక్స్ట్ బీడీఎస్లో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో 1540 సీట్లే ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాలో 21 ఏమో ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర కన్వీనర్ కోటాలో 818, యాజమాన్యంగా 700 సీట్లు మేనేజ్మెంట్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది దీని గురించి నేను చేస్తాను అండి. ఏబీసీది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెంబర్స్తో సహా.
నెక్స్ట్ దళారుల మాట నమ్మి మోసపోవద్దు, అదే చెప్తున్నారు ఇక్కడ. ఎవరన్నా నాకు ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, నాకు పొలిటీషియన్ తెలుసు, ఓకే నాకు డైరెక్టర్ తెలుసు, హెల్త్ యూనివర్సిటీ డైరెక్టర్ తెలుసు, 2-3 మార్కులు అడ్జస్ట్ చేసి మీకు సీట్ ఇస్తాము అని అంటారు. అస్సలు నమ్మకండి, ఏ డౌట్ ఉన్నా యూనివర్సిటీకి రండి అంటున్నారు. అయితే ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పండి సార్, ట్రాన్స్పరెంట్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ వచ్చేసి 3 లక్షలు అనుకోండి, 3 లక్షల ర్యాంక్, మీరు కేటగిరీ బి ట్రై చేస్తున్నారు, మీకు రాలేదు, ఏదో ఫ్రాడ్ జరిగింది అనుకోండి, కట్ ఆఫ్ ఇవ్వాలి. కేటగిరీ బికి కూడా కట్ ఆఫ్ ఇస్తాడు, అంటే లాస్ట్ ఇది ఈ స్టూడెంట్ ఇంతవరకు వచ్చింది అని. కేటగిరీ సికి కూడా ఇస్తారనమాట, అంత ప్రాంప్ట్గా వెబ్సైట్లో పెట్టేస్తారు. ఓకే, ఇప్పుడు 3,50,000 ఉన్న స్టూడెంట్ ఒక గ్యాంబ్లింగ్ చేసి సీట్ సంపాదించిండు అనుకోండి, కౌన్సిలింగ్ అయిపోయినాక మనకు క్లియర్గా తెలుస్తుంది కదా, అరే నా ర్యాంకు 3 లక్షలు, నాకు మేనేజ్మెంట్ సీట్ ఇవ్వలేరు, వీళ్ళు మోసం చేసి 3,50,000 ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మనం అడగొచ్చు. ఈ రైట్ ఉంటుంది. నవేడేస్ మీడియా ఈజ్ వెరీ షార్ప్, చిన్న జరిగిన మొత్తం క్లియర్గా చూపిస్తారు. సో ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎవ్వరూ అంత రిస్క్ చెయ్యరు గ్యాంబ్లింగ్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి. ఓకే, సో జెన్యూన్ ఉంటుంది అన్నది కన్క్లూజన్, మెరిట్ బేస్డ్గా ఇస్తుంది అన్నది కన్క్లూజన్. పేరెంట్స్ మీరు భయపడకండి, నాకు తెలిసింటే నేను కొంచెం డబ్బులు ఎక్కువ కట్టి నా పిల్లగానికి ఇప్పించేవాడిని కదా సార్ అని అలా థింక్ చేయకండి, అంతా మెరిట్ బేస్డ్గా అని వెరీ క్లియర్గా ఇచ్చారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఇన్ఫర్మేషన్. లాస్ట్ కౌన్సిలింగ్ లాస్ట్ స్టెప్ వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్, ప్రతి పాయింట్ని ఎలా చేయాలి అనేది నేను వెరీ క్లియర్గా అప్లోడ్ చేశాను. సో ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కష్టపడ్డ స్టూడెంట్స్ 430, 40, 50 అలా వచ్చింది సార్, వస్తుందా రాదని టెన్షన్ పడకండి. నేనేమంటున్నా అంటే లాంగ్ టర్మ్ తీసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, దీన్ని పార్టిసిపేట్ చేయండి. వేరే కోర్సులో డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా సార్, ఇది రాకుంటే అంటే జాయిన్ అవ్వండి, దీన్ని పార్టిసిపేట్ చేయండి. స్టే వేకెన్సీ రౌండ్ వరకు గివ్ అప్ ఇవ్వకండి. ఇది వచ్చిందా లాంగ్ టర్మ్ డ్రాప్ కావచ్చు, ఇది వచ్చిందా ఆ కోర్సును డ్రాప్ చేసుకోవచ్చు. అక్కడ బాండ్ ఏం రాయట్లేదు కదా డిగ్రీలో, కానీ వేరే దగ్గర బాండ్ ఏం లేదు కదా. ఓకే, సో ఇక్కడ జస్ట్ జంప్ కావచ్చు అనమాట. సో అలా ట్రై చేయండి. కష్టపడ్డ విద్యార్థికి అన్యాయం జరిగినట్లు చరిత్రలో లేదు. దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, నేచర్ మీకు హెల్ప్ చేస్తుంది. లాస్ట్ మినిట్ వరకు గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్.